ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ నందు యాంటీ ర్యాగింగ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం 2024-25 అనే అంశం మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం మరియు యూనివర్సిటీ ఉపకులపతి ఆదేశాల మేరకు నిర్వహించారు. క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతిశ్రీ మరియు యాంటీ ర్యాగింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ విభాగం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా లా అండ్ ఆర్డర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా క్యాంపస్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ, ర్యాగింగ్ భూతం అనేది ప్రస్తుత విద్యా వ్యవస్థలో జీవితం మీద ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఒక విద్యార్థి జీవితాన్ని భయాందోళనకు గురి చేసే అంశం. దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినప్పటికీ చాలామంది విద్యార్థులు తెలిసి తెలియక చేసే తప్పిదాల వల్ల విద్యా వ్యవస్థతో పాటు విద్యార్థుల కొరకు జీవించే తల్లిదండ్రుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ జనాబ్ సయ్యద్ సలార్ మాట్లాడుతూ, మనం ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న ఈ యొక్క నవయువ భారతంలో విద్య అనేది ప్రాథమిక హక్కు చేసినప్పటి నుండి ఎంతోమంది కష్టపడి చదివి మన దేశ భవిష్యత్తులో తమ వంతు కృషిని అందిస్తున్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వేణు మాట్లాడుతూ, అసలైన ఆనందం అనేది మనకు ఉన్న జ్ఞానాన్ని, మనకు ఉన్న సంతోషాన్ని మన తోటి వారితో పంచుకోవడంలో ఉంటుంది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రొఫెసర్ ఎం కమలకుమారి, మాణిక్రెడ్డి హెల్త్ సర్వీసెస్ వ్యవస్థాపకులు శ్రీ మాణిక్రెడ్డి సత్యనారాయణ, యాంటీ ర్యాగింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ విభాగం నోడల్ ఆఫీసర్స్ డాక్టర్ ఎం నాని మరియు శ్రీమతి రాధా మాధవి, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ కె హరిబాబు, డాక్టర్ ఎం శ్రీదేవి, అధ్యాపకులు డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ డి అజయరతన్, డాక్టర్ కె జోసఫ్ స్టీఫెన్, వరప్రసాద్, డాక్టర్ ఎల్ మధుకుమార్, డాక్టర్ గోపి, మనోజ్ దేవా తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆడపిల్లలు లేదా గ్రామీణ ప్రాంతం నుంచి బలహీనమైన సామాజిక వర్గాల నుండి వచ్చిన పిల్లలు ఎంత జడిసిపోతారో, ఎటువంటి పరిస్థితి దారితీస్తుందో ఒక్కసారి ముందుగా ఈ కాలేజీలో చేరిన మీరు, నేను చెప్పిన ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మీరు, ఈ ప్రపంచాన్ని చూసిన మీరు, మనం వాళ్ళని ఎంత ఆదరణతోటి ఆహ్వానించవలసిన అవసరం ఉంది. వాడి భవిష్యత్తుకి మనం బంగారు బాట పరచవలసిన అవసరం ఉంది. వాడిని భయపెడితే, ఆ అమ్మాయిని మనం ముట్టుకోరాని చోట ముట్టుకుంటే, అనరాని మాట అంటే, చేయకూడని పని చేయమని అంటే భయం దయ్యం కంటే ప్రమాదమైంది. వాడు ముడుచుకుపోతాడు, వాడు మనసు కృషించుకుపోతుంది, వాడు కన్నీళ్లు దిగమింగి ఇంకా ఈ కాలేజీ నాది కాదు, వీళ్ళు నా మనుషులు కాదు, వీళ్ళు నా స్నేహితులు కాదనే ఒక భయానికి లోనవుతాడు. ఇది 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 వాస్తవం. కాబట్టి మనకి బెత్తాన్ని చూసినప్పుడు శత్రువు ఎలాగైతే గుర్తుకొస్తాడో, అరుపులు పెడబొబ్బలతోటి మన మనసు ఎలా కుదించుకుపోతుందో అందరి అనుభవంలోనే ఉంటుంది. దీన్ని ఎందుకు మనం కొత్తగా వచ్చిన స్టూడెంట్ మీద అమలు జరిపి అతని భవిష్యత్తుని గాయపరిస్తే, ఇంత కష్టపడి సాధించుకున్న స్వాతంత్రం, ఇంత కష్టపడి కలలు కన్న జీవితం, కలల ద్వారా ఆ పిల్లల్ని ఇక్కడి వరకు పంపించిన తల్లిదండ్రులు లేదా ఆ సమాజానికి మనం ఎంత ద్రోహం చేస్తామనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం. ఇలా ఆలోచించడం లేదు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు, తమ ఆధిపత్యాన్ని చలాయించాలని కోరుకుంటున్నారు, తమ చెప్పు చేతుల్లో తమ జూనియర్స్ ఉండాలనుకుంటున్నారు, వాళ్ళని లొంగదీయాలనుకుంటున్నారు, వాళ్ళ మీద విజయాన్ని సాధించాలనుకుంటున్నారు, వాళ్ళని భయపెట్టి సర్వస్వం ఓన్ చేసుకోవాలని చెప్పి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఈ దుస్థితి భారతదేశంలో క్రమేపీ పెరుగుతూ వస్తే 2001లో సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని, ఇది ఆషామాషి మీటింగ్ కాదు, ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసరు, డాక్టర్లు, ఒక లాయరు, మీ ప్రొఫెసర్లు అందరూ ఎందుకు కూర్చున్నారంటే, మీకు, మీతో పాటు చదువుకుంటున్న మీ ఇతర స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులందరికీ మీరు చెప్పవలసింది ఏంటంటే, ఒక పెద్ద బాధ్యత ప్రభుత్వం తీసుకొని ఒక పెద్ద నెట్వర్క్ ని ఏర్పాటు చేసింది. The motivation of every person to think and to know what is the complication of the word called anti-ragging, drug abuse and alcoholism. So today we are conducting this program on behalf of Nannaya University, and our Vice Chancellor and Registrar made us to conduct this program in every colleges, schools, what's called affiliated colleges, everywhere this program is going on. So based on that, we in our campus
are initiating this program. So today, I stand before you to address an issue of great importance, an issue that unfortunately has plagued educational institutions for far too long. The abuse of the drugs and smoking and all, very well spoken, sir. Yesterday I was talking to the first year BTech students in their orientation. Just with conclude with one sentence. Last sentence I showed to them is the time quadrant. So in the time quadrant you can make that square as 4 quadrants, and you can slot what is important, what is not important, what is urgent and what is not urgent. So based on that. అంటే నాకు ఇచ్చిన టైము అంత చాలా కన్స్ట్రెయిన్గా ఉంది. నాకున్న అనుభవాన్ని బేస్ చేసుకొని మీతో కాసేపు మాట్లాడదామని అదే పనిగా వచ్చాను. ఇందాక మేడం గారు చెప్పారు తెలుగుగానే ఒప్పుకున్నారని. ఇది నా బాధ్యత. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా పనిచేయడం అది మాకు వృత్తి, అది వేరే. కాకపోతే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు, ఎస్పెషలీ యూత్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మా బాధ్యతగా వచ్చి తీరాలని నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది. సో కాబట్టి అందుకనే నేను కాసేపు చూద్దాం మీలో ఎలాంటి స్పందన ఉంది, మీరేం మాట్లాడుతున్నారు, సైకాలజిస్ట్ సార్ ఏం చెప్పారు, మిగతా వక్తలు ఏం మాట్లాడారు, మీ ప్రతిస్పందన ఎలా ఉంది, అది చూద్దామని వచ్చాను. సో దీంట్లో మన ఈరోజు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దీనికన్నా ముందు ఇప్పుడు ఒక చిన్న విషయం మీలో today campus ragging free, drugs free, either in deed, action and thought in our personal lives. We will promote fraternity and brotherhood with the dignity. స్టూడెంట్స్ ఓకే రైట్, సరే ఓ చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? రైట్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కీప్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తే మీరు అది చేయాలి. నేనేం చెప్తానో వినండి, నేనేం చేస్తున్నానో చేయండి. రైట్. నౌ వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ చీక్. అండ్ వాట్ ఈస్ దిస్? చిన్. సో దిస్ ఈస్ చీక్ అండ్ దిస్ ఈస్ చిన్. మీకు అందరికి తెలుసుగా. రైట్. నౌ ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చిన్. ఓకే, రైట్, బాగానే ఉంది. నౌ ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చీక్. నేనేం చెప్పాను, నేనేం చేశాను, మరి మీరేం చేశారు? ఎందుకని అంటే తప్పకుండా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది అలవాటు అవుతుంది. ఫస్ట్ ఎప్పుడైతే నీకు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుందో చెప్పింది అర్థమవుతుంది. చెప్పింది అర్థమైన తర్వాత ఆచరించాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చేంత మాత్రం నువ్వు చేయలేవు, దానికి అనుభవం కావాల్సి వస్తుంది. దాన్ని నువ్వు అంతే ఎక్స్పీరియన్స్తో ఎంతో పేషెన్స్గా ప్రయత్నం చేస్తూ పోతే కొంతకాలానికి సక్సీడ్ అవుతాం. సో మీలో ఎంతమందికి స్వీట్స్ తినే అలవాటు ఉంది? స్వీట్స్ ఎంతమందికి ఇష్టం? స్వీట్స్ నాకు కూడా ఇష్టం ఉన్నాయా బాబు? స్వీట్స్ ఎవరికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం కదా? సో అందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం. బాగానే ఉందా?